అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో జిల్లాల టూర్లో బిజీగా గడిపారు మంత్రులు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు మంత్రి హరీష్ రావు. ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు చేయూతనందిస్తామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. జిల్లాల టూర్లో బిజీగా గడిపారు మంత్రులు. వరంగల్ అర్బన్ జిల్లాలోని రాంపూర్ దగ్గర ఐటీ కంపెనీని ప్రారంభించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. హైదరాబాద్ కు ధీటుగా ఓరుగల్లును అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ ను కూడా ఐటీ హబ్ గా మార్చేందుకు 16 కోట్లతో వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మనం ఈ ఐటీ సెజ్ లో దాదాపుగా ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకొక 6 కోట్ల రూపాయలు సెకండ్ ఫేజ్ లో ఖర్చు పెట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఐటీ మినిస్టర్ రామారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, త్వరలోనే ఇంకా 2-3 ఐటీ కంపెనీస్ కూడా ఏవైతే హైదరాబాద్ లో నెలకొల్పడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళని ఇక్కడికే వరంగల్కే పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వచ్చే ఒక 2 సంవత్సరాల లోపే ఒక 4-5 కంపెనీస్ అయినా ఉంటాయి. ఒక 2 నుంచి 3 వేల మంది వరంగల్లో ఉండి పనిచేసే ఒక చక్కటి అవకాశం మనకు వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేస్తాను. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో 1200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు హరీష్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎవరూ పైరవీలు చేయొద్దని సూచించారు. దశాబ్దాల కళ నిజమైంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద ప్రజలు ఒక్క రూమ్ ఇల్లు కట్టుకొని అప్పుల బాధ లేకుండా రోడ్లతోని, మోరీలతోని, కరెంటు పోళ్లతోని, నీళ్ల సౌకర్యంతోని ఇండ్లన్నీ కూడా కట్టి మా అక్కకు మా చెల్లెకో తాళపు చేయి చేతికిచ్చి మంచి రోజు నాడు ఇళ్లకి పోగొట్టుండు కేసీఆర్ సార్. ఈ ఇళ్లను తొందరగా పూర్తి చేసి మళ్ళా ఒకటే రోజు మళ్ళా మేమందరం అప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దొరికొచ్చుకొని అయ్యగారులను మాట్లాడుకొని మంచిగా అందరం ఒక్కనాడు ఇళ్లకు పోదాం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని దోమల్లెడ్డి, బైరాపూర్ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరు చేశారని చెప్పారు మంత్రి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత కింద 400 ఇళ్లు మంజూరైనాయి. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో మన కాన్స్టిట్యూన్స్ లో మాత్రం 950 ఇళ్లు తీసుకున్నాను. 2015-16 మళ్ళా 16-17కు మళ్ళీ ఒక 1000 ఇళ్లు రాబోతున్నాయి, వచ్చినాయి. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో పనులు మొదలైన దాంట్లో దోమలేడి, బాన్స్వాడ, అక్బర్ నగర్, బైరాపూర్ ఇవి మొదలై పనులు నడుస్తా ఉన్నాయి. మొన్న ఫైనల్ అయింది ఇబ్రాహింపేట్, దేశాయిపేట్, సోమేశ్వర్, బోల్డమ్ క్యాంప్, కృష్ణనగర్, తాండా, నసలాబాద్, బొమ్మందుపల్లి, సంగం ఇవన్నీ గ్రామాలు టెండర్ అయిపోయినాయి, కాంట్రాక్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇవన్నీ కూడా పగడ్బందీగా శాశ్వత నిర్మాణం చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు మంత్రి జోగురామన్న. ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రి. గ్రామాల్లో వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యము, విద్య, వ్యవసాయము ఈ 3 రంగాల్లో తప్పకుండా ముందు తీసుకుపోని చెప్పి మరి ఇలా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు మావల గ్రామ పంచాయత్ సమటువంటి మరి ఇలా ముఖ్యమంత్రి గారు 12 కోట్లు ఒక మావల మేజర్ గ్రామ పంచాయతీకి డబ్బులు ఇచ్చి మరి 12 కోట్లతోటి ఈరోజు మరి గ్రామ పంచాయతీ అన్ని వార్డుల్లో కూడా మరి రోడ్లు కానీ మురికినీటి కాలువ నిర్మాణం జరుగుతూ ఉంది. అందులోని భాగంగానే ఈరోజు కోజా కాలనీ, అట్లనే మరి సాద్ నగరు, దుర్గానగరు, మావల మరి ఇలా దగ్గర మరి ఇలా వర్క్స్ అన్ని కూడా 1,30 లక్షల వర్క్స్ ఏవైతే టెండర్ అయినాయో అవన్నిటి కూడా ఈరోజు భూమి పూజ చేసుకుంటున్నాం. టీఆర్ఎస్ సర్కార్ ప్రజా ఉపయోగ పథకాలను అమలు చేస్తుందన్నారు మంత్రులు. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయన్నారు.